రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోగలం, దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడదాం. అదొకటి డిసెంబర్ 2nd వీక్లో ఒకసారి వద్దాం. మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి నేను దాని గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీయలే. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒక పథకాలకి ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం. చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శంకర్ గుప్తా ట్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు. ఆ సమస్య వారసత్వ సమస్య మనకు వచ్చింది. ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు, మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు. కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించండి చాలు. అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇప్పుడు ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యాలు నడవదు కదా. ఇప్పుడు నాకేంటంటే ఒక కోనసీమ ఒకటే కాదు కదా, మా వెళ్తే చిత్తూరు మన అటువైపు కూడా పోవాలి కదా. అంటే అలాగా ఇవన్నీ ఏంటంటే మనకు మాటలకి 10 మంది సరదాగా బాగుంటాయి, కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ. డబ్బుని అడ్డగోలుగా ఒక పథకం లేకుండా ఏమి లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థని గాలిలో పెడుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు.